దేవుని కృప. దేవుని కృప అంటే ఏమిటి? కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 1-2 చూద్దాం. సహోదరులారా, దేవుని కృపను గూర్చి అది ఏం తెలియజేస్తున్నా? దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఏలయనగా వారు అమ్మా దేని వల్ల అంటమ్మా? ఇప్పుడు దేవుని కృప అంటే ఏమిటి నాన్న? అది నీకు ఒక శ్రమ కలిగిందే, ఇప్పుడు బాధ కలిగిందే, ఒక వ్యాధి, ఒక రోగము, ఒక అప్పుల సమస్య, ఇది ఎందుకు కలిగిందో తెలుసా? దేవుని కృప వలన. ఆ రోగము లేకపోతే నువ్వు ప్రభువుని నమ్ముతావా? ఆ వ్యాధి లేకపోతే నువ్వు దేవుడి దగ్గరికి వస్తావా? ఆ అప్పుల సమస్య లేకపోతే నువ్వు మందిరానికి వస్తావా? వీటికి దేవుడు పెట్టిన పేరేమిటో తెలుసా? దేవుని కృప. గట్టిగా చప్పట్లు కొడదామా? కష్టాలలో, శ్రమలలో, అవమానాలలో, నిందల్లో నువ్వు ఉంటే సార్వత్రిక సంఘమా ఆనందించు. మరలా చెప్పుచున్నాను, ఆనందించు. అది దేవుని కృప. కృప ద్వారా మాత్రమే నీవు రక్షింపబడ్డావు. ఆ రోగము లేకపోతే, ఆ వ్యాధి లేకపోతే, ఆ అప్పుల సమస్య లేకపోతే, ఆ బాధ నీకు లేకపోతే, నువ్వు దేవుణ్ణి నమ్మి విశ్వసించవు గనక, ఆయన కృప నీ మీదకి దిగి వచ్చింది గనక ఈరోజు నీ ఆత్మకి రక్షణ కలుగునట్లుగా, అనగా క్రీస్తుని నమ్మి బాప్తిసము పొందినట్లుగా దేవుని మహాకృప నీ మీద